బ్రాహ్మణ సమాజానికి పెద్దలకి మహిళలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. గతంలో పూర్వీకులు చేసిన తప్పు వాళ్ళదై ఉంటుంది, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్ తప్పు కాదు. యూదులు జీసస్ క్రైస్ట్ని సిలువ వేసిన తర్వాత ఇప్పుడు ఉన్న యూదుల్ని ద్వేషించడం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజుల్లో జరిగిన యూదులు అదే తప్పు. ఒక రైతుకి వ్యవసాయం ఏ టైంలో చేయాలి, ఎప్పుడు దుక్కి దున్నాలి, ఎప్పుడు విత్తనం నాటాలి అతను తెలుసు. అలాగే ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఒక కంసాలి ఎవరైనా సరే వాళ్ళ వృత్తుల్లో వాళ్ళకి ఒక స్పెషల్ స్కిల్ ఉంటుంది. మీ స్పెషల్ స్కిల్ జ్ఞానం. సో జ్ఞానం యాక్చువల్గా ఇవాళ హిందూ మతం భారతదేశంలో ఇంకా బతికుందంటే దానికి మూల కారణం బ్రాహ్మణ కమ్యూనిటీ. కాకపోతే నిజంగా ఇవాళ భారతదేశాన్ని నిజంగా రూల్ చేసింది ఎవరంటే ఇందిరాగాంధీ ఒకప్పుడు, కాశ్మీరీ పండిట్ ఫ్యామిలీ గారు, బ్రాహ్మిన్స్, పివి నరసింహరావు గారు రాష్ట్రానికి కూడా సీఎంగా చేశారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ హానెస్ట్ వ్యక్తి ఆయన. టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఇక విద్య చూసుకుంటే, సంగీతాలు లేకపోతే కళలు చూసుకుంటే ఎక్కడ చూసినా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కళాకారులే ఎక్కువగా కనపడుతుంటారు. ఎస్పెషల్లీ సాంప్రదాయ సిద్ధమైనటువంటి కళాకృతుల్లో సంగీతం కానీ, ఇవి కానీ, ఒక వాయిద్యాలు కానీ, వాటిలో కానీ, అలాగే లిటరేచర్ కానీ. నిజంగా మిమ్మల్ని ఎవరు ఈ ఫీల్డ్ మీది, ఈ నాలెడ్జ్ అనేది మీ ఫీల్డ్. తెలుగు ఇండస్ట్రీలో కూడా మాకు సీతారామ శాస్త్రి గారు, వేటూరు సుందరమూర్తి గారు, ఆత్రేయ గారు, సముద్రాల రాఘవాచార్యులు గారు, జోగయ్య శాస్త్రి మా క్లోజ్. మాకు మీ అందరికీ తెలుసు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ గారికి ఆత్మబంధువు, ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్. అలాగే బాపు గారు, విశ్వనాథ్ గారు దేశాన్ని, ప్రపంచానికి భారతదేశం తాలూకు ఒక కల్చరల్ హెరిటేజ్ అంబాసిడర్. అంత గొప్పవాళ్ళు ఉన్న ఈ సమాజంలో నిజంగా చెప్పాలంటే ఇవాళ పరిస్థితుల్లో కనుక అంబేద్కర్ గారు బతుకుంటే బ్రాహ్మిన్స్ కూడా స్పెషల్గా ఒక రిజర్వేషన్ ఇవ్వాలని రూల్ పెట్టాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే పవన్ కళ్యాణ్ గారు బ్రాహ్మణ్ కమ్యూనిటీకి ఏం చేస్తారని కాదు, అసలు మన కల్చర్కి ఏం చేస్తారు. మన హిందూ ధర్మాన్ని రక్షించుకోగలిగితే ప్రాపర్గా ఫస్ట్ అడ్వాంటేజ్ పొందేది బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఎందుకంటే ఆ హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి వ్యక్తులే దీనస్థితిలో ఉంటే వాళ్ళు ఎంతో కొంత రక్షిస్తున్నారు. కానీ వాళ్ళకి రక్షణ కలిగే విధంగా, వాళ్ళకి మంచి కలిగే విధంగా కళ్యాణ్ బాబు గారు లాంటి వ్యక్తి నిర్ణయం తీసుకుంటే ఇంకా దానికి తిరుగులేని విధంగా ఉంటుంది. ఒక నిజం చెప్పుకోవాలి, ఇవాళ ఏ వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ఇతర మతాలని సమర్థించడం మాకేం అబ్జెక్షన్ లేదు, కానీ హిందూ మత ధర్మాన్ని మాత్రం అవమానించడం మాత్రం మాకు చాలా అబ్జెక్షన్. దురదృష్టం ఏంటంటే బ్రాహ్మణ సమాజంలో సగం మంది పైగా వైసీపీ వైపు ఉన్నారు. యూ హ్యావ్ టు నోటీస్ దట్ పాయింట్. ఎవడైతే హిందూ మతాన్ని అవమానిస్తున్నారో సగం పైగా ఓటర్స్ అటువైపు, అంటే సమాజం. అది వేరే వేరే కారణాలు ఉన్నాయి. దయచేసి హిందూ మతాన్ని అవమానించే వ్యక్తుల దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్ళకండి. అది మనకు మంచిది కాదు, మంచిది కాదు. మన అమ్మవారు చేయి నరికేస్తే, ఒక హిందూ మత వ్యతిరేకి రథాల్ని కాల్చేస్తే, రాముడి తల నరికేస్తే